నందమూరి కళ్యాణరామ్ ఇటీవల బింబిసార డెవిల్ సినిమాలతో మంచి విజయాలు సాధించాడు. ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరో పక్క నిర్మాతగా కూడా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం తన ఎన్కేఆర్ 21 సినిమాని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సాయి మజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా అలనాటి హీరోయిన్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తోంది. ఇందులో విజయశాంతి, కళ్యాణరామ్ తల్లి కొడుకులుగా నటించబోతున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే టైటిల్ ని ప్రకటించారు. దీంతో టైటిల్ అదిరిపోయింది అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. గతంలో విజయశాంతి కమర్షియల్ హీరోయిన్ గానే కాక పవర్ఫుల్ హీరోయిన్ గా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. అందులో వైజయంతి ఐపీఎస్ అనే సినిమా కూడా ఉంది. ఆ సినిమాలో విజయశాంతి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించింది. ఇప్పుడు కళ్యాణరామ్ సినిమాకు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అని పెట్టడం, పోస్టర్లో విజయశాంతి పోలీస్ డ్రెస్ లో కనిపించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో విజయశాంతి ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. తను రీ ఎంట్రీ ఇచ్చిన సర్లేరు నీకెవరులో ఆమె ఇమేజ్ ను కరెక్ట్ గా వాడుకోలేదు దర్శకుడు. కానీ ఈసారి తన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందని ఆ మధ్య వచ్చిన ఆమె బర్త్డే గ్లిమ్స్ చూస్తేనే అర్థమైంది. టైటిల్ ను బట్టి కళ్యాణరామ్ విజయశాంతి కొడుకుగా నటించబోతున్నాడు. ఇక తల్లి కొడుకుల మధ్య రిలేషన్ ను కూడా కొత్త కోణంలో చూపించబోతున్నారని సమాచారం. ఇక ఈ చిత్రంలో కళ్యాణరామ్ సరసన సాయి మజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను వేసవి బరిలో మే 26న విడుదల చేసే అవకాశాలున్నాయి. కళ్యాణరామ్ ఒక హిట్ కొడితే 2-3 ఫ్లాప్లు చూస్తున్నాడు. అయితే ఈ మూవీ అతని కెరీర్లో ఒక కొత్త మైల్ స్టోన్ గా నిలుస్తుందని వార్తలు వస్తున్నాయి. ఆ స్థాయిలో వస్తోంది మూవీ అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక ఆ టాక్స్ అన్ని ఎలా ఉన్నా ఈ టైటిల్ మాత్రం బాగుందని చెప్పొచ్చు. మరి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కూడా బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి. ఫస్ట్ లుక్ లో కళ్యాణరామ్ చేతిలో ఫైర్ ఉన్నట్టు చూపించారు. తన వెనక కొన్ని చైర్స్ కాలిపోతున్నట్టుగా ఉంది. అంతేకాకుండా కొందరు క్రిమినల్స్ తనను చుట్టుముట్టినా కూడా ఈ పోస్టర్లో చూపించారు. ఈ పోస్టర్మే కాదు, దానికి యాడ్ చేసిన క్యాప్షన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉందని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు.